కరెంటు కోతలు 30, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసినట్టు వారికి పోలీసు నిలబెట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకేది గుర్తులేదు. నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం. మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు ఎప్పుడవ్వడం. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొత్త అందినే నీళ్ళు, పాత మెదక్ జిల్లా. మీదికి మిగిలిన పైచీకి వచ్చేట్టు ఎకరాల నీళ్ళ స్టెట్ పెట్టుకున్నాం. టెండర్లు పెంచడం, పనులు స్టార్ట్ అయినాయి, గుత్తేదారులు వచ్చిండ్రు, పనులు మొదలుపెట్టింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకి చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని పోరాడుతున్నారు. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విజృంభిస్తారు, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా 2 తాలూకాలకు కూడా 1,50,000 ఎకరాలు నీళ్ళు వస్తే పంటలు పడితే మనం బతుకుతాం.